హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియో వచ్చేసరికి ఏంటంటే రేపు మనకు ఏపీడిఎస్సి పీడీ ఎగ్జామ్ అయితే చాలామంది రాయబోతున్నారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత మాత్రం 100% లాస్ అవుతారు. ఎందుకనేది వీడియోలోకి వెళ్తే వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ అయ్యాను, నువ్వు ఎంత తోపు అన్నది ముఖ్యం కాదు, ఎంత తురుమన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చదివామన్నది ముఖ్యం కాదు. బట్ మన ప్రజెంటేషన్ 3 గంటల జీవితంలో మనము ఏ విధంగా సూచనలు సలహాలు పాటించాలి అనేదే ఈ రోజటి వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో చూసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మనము వీడియోలోకి వెళ్తే ఫస్ట్ చాలామంది మనకైతే ఎగ్జామ్ సెంటర్ ఎవరికైతే దూరం ఉంటుందో వాళ్ళు ఒక రోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు. ఈరోజే వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల వాతావరణం చూసుకుంటారు, సర్దుబాటుకు గురవుతారు, దగ్గరలోనే రూమ్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. అలాగే ఎర్లీ నైట్ అంటే తొందరగా పడుకొని ఎక్కువసేపు అయితే పడుకోండి. 6 to 7 అవర్స్ మ్యాక్సిమం అయితే స్లీప్ తీసుకోండి. ఎటువంటి టెన్షన్కు ఒత్తిడికి మాత్రం గురవ్వరాదు. చాలా మట్టుకు జర్నీని అయితే అవాయిడ్ చేయండి. చాలామంది బైక్ జర్నీ అదని ఇదని పాటిస్తుంటారు. యాక్సిడెంట్లు అవి కూడా అవుతుంటాయి, చాలా ఇబ్బంది అవుతుంటారు, అవి ఇవి టెన్షన్ గురవుతారు. కాబట్టి అవి ఏవి లేకుండా ప్రశాంతంగా కొంచెం రోజు ముందే ఎర్లీగా రీచ్ అయ్యేటట్టు దగ్గరలో ఉండేటట్టు చూసుకోండి. అలాగే మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈజీ డైజెస్ట్ ఫుడ్ తీసుకోండి. ఏదైతే మనము ఇడ్లీ లాంటిది ఆయిల్ ఫుడ్ కాకుండా ఈజీ డైజెస్ట్ ఫుడ్ తీసుకోండి. తీసుకుంటే మనకు బాగుంటుంది. అలాగే ఎక్కువ మొత్తంలో లిక్విడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి మనమైతే ఈ విషయాలైతే చాలామంది చెప్తుంటారు. బట్ చెప్పాలి మనం కూడా కాబట్టి చెప్పినాం. అన్నిటికంటే ఇప్పటి వరకు అయితే మనము ఎగ్జామ్ సెంటర్ వరకు అయితే వెళ్ళాం. ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళే ముందు ఖచ్చితంగా 1 గంట ముందే వెళ్ళండి. ఎందుకంటే 1 గంట ఎందుకు ముందు వెళ్తామంటే మనం సర్దుబాటు అయిపోతుంది మనకు వాతావరణం. ఆ పరిస్థితులకు అనుగుణంగా మనము సెట్ అయిపోతాం. కాబట్టి ఎవరైతే కొన్ని చెకింగ్ కానీ అలాగే ఏమైనా మిస్ అయినా కానీ ఏమైనా మర్చిపోయినా కూడా ఆ టైంలో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎంత వీలైతే 1 గంట ముందు అయితే రీచ్ అయ్యేటట్టు చూడండి. ఎగ్జామ్కి వెళ్ళినాం, ఎగ్జామ్ సెంటర్కి 1 గంట ముందు రీచ్ అయినాం. రీచ్ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా మన హాల్ టికెట్తో పాటు ఒక 2 పెన్నులు, అలాగే ఏదైనా ఒరిజినల్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మీ వెంట తీసుకెళ్ళండి. ఇది మాత్రం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా తీసుకున్న తర్వాత పెన్నులు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందే రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళినాక మనం చేయాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మన సిస్టమ్ అయితే మనం చెక్ చేసుకోవాలి. సిస్టమ్ ఎందుకు చెక్ చేసుకోవాలంటే మనకు ఎప్పుడైతే మధ్యలో స్ట్రక్ అయిపోయిందనుకో ఎగ్జామ్ మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే మనం చాలా ఒత్తిడికి స్ట్రెస్కి గురైపోతాం. నాది ఈ విధంగా అయ్యింది కదనే మొత్తం అంటే మనం ఆ ఒత్తిడిలో చాలా తప్పులు చేస్తాం. కాబట్టి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైనదంటే మొత్తం కీబోర్డ్ చెక్ చేసుకోండి, అన్ని ప్రెస్ చేసి చూడండి. అలాగే మన మౌస్ కూడా ఒకసారి రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, కర్సర్ కిందికి పైకి స్క్రోల్ చేస్తూ చెక్ చేసుకోండి అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా. చెక్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం ఎగ్జామ్కి ముందే వాటర్ తాగండి. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి డీహైడ్రేట్కు గురైపోతారు. అయిన తర్వాత ఎగ్జామ్ హాల్లో మనము ఎవరితో పక్క వారితో మాట్లాడకండి. ఎందుకంటే పక్క వారిని డిస్టర్బ్ చేయరాదు, మీరు కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఎగ్జామ్కి విరుద్ధంగా రూల్స్, నియమాలు, నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. అసలు ఇది బ్యాడ్ హ్యాబిట్. ఎగ్జామ్ హాల్లో మాట్లాడరాదు, అది కూడా గుర్తుంచుకోండి. ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఎలా వచ్చినా, ఈజీ వచ్చినా, హార్డ్ వచ్చినా, మోడరేట్గా వచ్చినా, అప్లికేషన్ మెథడ్లో వచ్చినా, ఏ విధంగా వచ్చినా మనము చేస్తూ వెళ్ళాలి. అంతేగాని ఈ క్వశ్చన్ నేను తర్వాత మళ్ళీ చేస్తా అంటే నీకు టైం అడ్జస్ట్ అవ్వదు. కొన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ మెథడ్లో ఉంటే ఆ టైము మనము 1-2 నిమిషాలు ఎక్కువ కేటాయించాల్సి వస్తుంటుంది. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే పెట్టేసేయండి. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ టైం పెడతావో చాలా మిస్టేక్స్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మాత్రము చేయరాదు. ఫస్ట్ ఏదనిపిస్తే అదే పెట్టండి. ఎగ్జామ్ స్టార్ట్ చేసినాము, ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము, క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నాకు కొన్ని క్వశ్చన్స్ అర్థం కాలేవు. అప్పుడు ఏం చేస్తావు, నీకు ఒక సింపుల్ టెక్నిక్ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉంటుంది. ఎలిమినేషన్ మెథడ్లో ఒక 4 ఆప్షన్స్ ఇస్తే నువ్వు ఆల్రెడీ సిలబస్ పేపర్ చదివే ఉంటావు. సిలబస్ పేపర్ చదివితే నీకు ఆ ఇచ్చిన ఆప్షన్స్లో ఏవైతే టర్మినాలజీస్ ఉంటాయి కదా, ఆ టర్మినాలజీ చూడండి. ఈ సిలబస్లో లేని వాటిని రిమూవ్ చేసేయండి.
అలాగే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి. ఏదవుతుంది ఏది కానని మీకు తెలిసిపోతుంది ఆప్షన్స్ని బట్టి. ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయ్యి సిలబస్లో లేని పదాలను తీసేయండి. 1, 2 మిగులుతాయి. అందులో ఏదో ఒకటి ఆప్షన్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి అంతే. బట్ మనకు ఉండేవి 200 క్వశ్చన్లు 3 గంటలు కాబట్టి మనకు డైరెక్ట్ ప్రతి క్వశ్చన్ అనేది డైరెక్ట్గానే వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మనం చాలామంది మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, చాలా చదివిన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కువ సంవత్సరాలు ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. ఇది ఎందుకు అవుతుంది, ఇది కాదు అని. చాలా మట్టుకైతే గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ ఎడ్యుకేషన్లో డైరెక్ట్ బిట్సే వస్తాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓవర్ థింకింగ్ చేయకుండా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సరు అదే పెట్టేసేయండి. ఒక క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం మాత్రం కేటాయించకండి. ఒక క్వశ్చన్ దగ్గర మనం ఎక్కువ టైం కేటాయిస్తే మనమైతే చాలా నష్టపోతాం. ఇది మాత్రం దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే మనకు టైం తక్కువగా ఉంటుంది, టైం అడ్జస్ట్ కాదు. అది ఎవరైతే టైంని అడ్జస్ట్ చేసుకొని ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎగ్జామ్కు ఒక స్ట్రెస్ అనే ఒక దరిద్రం ఉంటుంది. ఈ దరిద్రం మనమైతే ఎంట పెట్టుకున్నాం అనుకో, మన జీవితమే నాశనం అయిపోతుంది. మనం 3 గంటల్ని ఒక స్లిప్ టెస్ట్ లాగా ఫీల్ అయిపోయి రాయాలి. స్లిప్ టెస్ట్ ఎందుకు అంటున్నానంటే, ఒక స్లిప్ టెస్ట్ రాసేటప్పుడు ఎట్లుంటుందంటే, అయితే అవుతుంది, పోతే పోతుంది అనే ఉద్దేశం. ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురిగాము. ఆ విధంగా మనం రాస్తే ఏమవుతుందంటే, ఖచ్చితంగా మన నేమ్ అయితే లిస్ట్లో ఉంటుంది, క్వాలిఫై అయిపోతాం, ఎగ్జామ్లో డిఎస్సి జాబ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ విధంగా మన మైండ్ సెట్ ఉంటే తెలియని క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ అయితే అటెంప్ట్ చేస్తాం. కాబట్టి మనం రాసే 3 గంటల ఎగ్జామ్లో ఒక స్లిప్ టెస్ట్ అని ఊహించుకొని ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా మనమైతే ఎగ్జామ్ రాయండి. మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చెప్పిన కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, సిస్టమ్ చెక్ చేసుకోవడము, వాటర్ తాగడము, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, పెన్ తీసుకోవడము, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకోవడము, ముందుగా రీచ్ అవ్వడము, బైక్ జర్నీ లేకుండా చూసుకోవడము, మంచి ప్రశాంతంగా నిద్రపోవడము, ఎవరైతే ఇవన్నీ చెప్పినవి పాటిస్తారో ఓవర్ థింకింగ్ మానేసుకోవడము, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టడము, మళ్ళీ నెక్స్ట్ టైం పెడదామని ఈ మిస్టేక్స్ ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనము 400 మీటర్స్ ట్రాక్లో ఉంటుంది, మనము ఏదో 1800 మీటర్స్ రన్నింగ్ పెట్టినాం. అందులో ఆర్మీ ర్యాలీ పెడితే ఆర్మీ ర్యాలీలో కొంతమంది మాత్రమే ఫస్ట్ వస్తారు. ఎందుకంటే వాడు టైం మేనేజ్మెంట్ చేసుకుంటాడు, సంవత్సరాల తరబడి కష్టపడుతుంటాడు ట్రాక్లో. బట్ ఏ టైంలో అతడు స్ప్రింట్ ఎత్తుకోవాలనేది తనకు తెలుసు, ఏ టైంలో అతను ఎత్తుకోవాలనేది తెలుసు. అందుకే అతడు సక్సెస్లో ఉంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివామన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చదివామన్నది ముఖ్యం కాదు, ఏ టైంలో ఏ చేయాలన్నది ముఖ్యమే. ఎంత పర్ఫెక్ట్గా చేశామన్నదే సక్సెస్కు దారితీస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏ చిన్న మిస్టేక్ చేసినా, ఓవర్ థింకింగ్ చేసినా, స్ట్రెస్కి గురైనా, ఏ చిన్న మిస్టేక్ చేసినా, సిస్టమ్ ఖరాబ్ అయిపోయినా, సిస్టమ్ ఇబ్బంది పెట్టినా, ఏ చిన్న మిస్టేక్ చేసినా మన లైఫ్ అయితే స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇవేవి కాకుండా చూసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎవరైతే రేపు డిఎస్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ చిన్న తప్పులే రేపు జీవితం నాశనం చేస్తాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికైతే వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.